డాస్ పై ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ కూడా నమస్కారాలు, చిన్నారులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో మంచి కార్యక్రమం. అంటే స్మాల్ గ్యాదరింగ్ అనుకున్నాం కానీ 2000+ బిగ్ గ్యాదరింగ్ అనేది దట్టు అన్ని రకాలు ఉన్నారు. యంగ్ ఓటర్స్ ఉన్నారు, తర్వాత సో ఎల్డర్ అనేటువంటి పీపుల్ ఉన్నారు, అండ్ ఈవెన్ సిఆర్పిఎఫ్ అనేటువంటిది ఉంది. మొత్తం ఇట్స్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి అనేటువంటిది ఈరోజు అనేటువంటిది ఈ విధంగా గ్యాదర్ కావడం, అది ఒక యూనిటీకి అనేటువంటిది ఒక మంచి ఇండికేషను. ఇప్పుడే సంపత్ చెప్పినట్టు సిటీలో మనకి 65-66% మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. వేరే రూరల్లోకి వచ్చేసరికి 85-86. 2019లో చూసుకుంటే 79% ఓవరాల్ జిల్లా మొత్తం మీద మనది PC12 అంటాం, మన PC12 విజయవాడ మొత్తానికి. ఇప్పుడు ఆ 79% అలా 85% దాటాలి. అది 85% దాటాలి అని అనుకునంటే రూరల్ ఏరియాస్లో ఇప్పుడున్న 85 వల్ల 90 క్రాస్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 66% అలా మినిమం అనేటువంటిది ఒక 10 to 12 పాయింట్స్ అనేటువంటిది 78 ఎంతో అనేటువంటిది పెరిగి అక్కడ 90 వస్తే అప్పుడు యావరేజ్గా 85% అనేటువంటి వస్తుంది. బట్ ఏంటి టార్గెట్స్, ఎందుకు ఈ విధంగా అనుకుని అందరూ అనుకోవచ్చు. బట్ సింపుల్ థింగ్ ఇదైతే వాట్ ఎవర్ ఇప్పుడే సార్ చెప్పినట్టు చాలా మంచి చెప్తే, అంటే ఎందుకంటే ఏదో సివిల్ సర్వీసెస్కి చెప్పినటువంటి ఉపోద్ఘాతం లాగా అనేటువంటిది కనిపించింది సిపి గారు చెప్తే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ సైన్స్లో చాలా ఎఫెక్టివ్గా యంగ్ ఆస్పిరెంట్స్కి ఒక దాన్ని కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ ఆర్ టీచింగ్ ఇచ్చేటువంటి టాప్ 5 ఎవరు ఉన్నారంటే దాంట్లో ఒకరు వస్తారన్నమాట సిపి గారు. సో అందుకు మొత్తం దాని డెమోక్రసీ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి చాలా చక్కగా అనేటువంటి చెప్పారు. ట్రూ, ఇదేదో ఓట్ అనేటువంటిది మనం ఒక ఎమ్మెల్యే గురించో ఒక ఎంపీ గురించో కాదు, ఇది అందరూ మన గురించి అని చెప్పేసి అనేటువంటిది మనం ఫీల్ అవ్వాలి, అంతే కదా. ఇదేదో పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పండుగ, ఎంపీకి సంబంధించినటువంటిది, ఒక ఎమ్మెల్యేకి సంబంధించింది అని ఫీల్ అవుతున్నాం కాబట్టే మనకు ఓటు ఉన్నా మనం ఆ రోజు అనేటువంటిది వెళ్ళి ఓటు వేయడానికి అనేటువంటి ఆలోచిస్తూ ఉన్నాం. సో అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారంటే మీరందరూ కూడా సెల్ఫ్ మోటివేటెడ్. సో కాబట్టి మీ గురించి మేము పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. ఎవరికైతే సెల్ఫ్ మోటివేషన్ లేదో వాళ్ళ గురించి అనేటువంటి మీ ద్వారా అనేటువంటి వాళ్ళకి ఒక మెసేజ్ అనేటువంటిది పోవాలి, అంతే కదా. అందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకుపోతే యాక్సిడెంట్ అవుతుంది, అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు చెబితేనే పెట్టుకుంటాం, ఎవరో ఒకరు ఫైన్ వేస్తేనే సో మనం పెట్టుకుంటాం, అంతే కదా. అందరికీ తెలుసు మనకి ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ అనేటువంటిది లేచి నడవకపోతే అనేటువంటిది ఇగో మాలాగా అనేటువంటి స్టార్ట్ అవుతుంది అనుకొని చెప్పేసి అని. సో బాడీ ఇది అది, కానీ అయినా చేయమే కొందరికి మాత్రమే ఆ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఆ విధంగా ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది సిటిజన్స్లో రావాలని చెప్పి ఈ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఆ 2011-12లో పెట్టడం, 2014 ఎలక్షన్స్లో మంచి ఇంపాక్ట్ రావడం, 2019 ఎలక్షన్స్లో ఇంకా మంచి ఇంపాక్ట్ రావడం, ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఇంకా గొప్ప ఇంపాక్ట్ అనేటువంటిది. ఇప్పుడు యాక్చువల్గా మోర్ అండ్ మోర్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ కన్నా నౌ టార్గెట్ అంతా కూడా ఎథికల్ ఓటింగ్ మీద ఇప్పుడు నా ఫోకస్ అనేటువంటిది ఓటర్స్ ఎడ్యుకేషన్లో పార్ట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్టరల్ పార్టిసిపేషన్ బాగానే వచ్చేసింది. బట్ సిటీస్లో అర్బన్ ఎపతి ఉండడం వల్ల అర్బన్ ఇంకా యంగ్ పిల్లలు తర్వాత అనేటువంటిది అర్బన్ ఎపతి వల్ల అనేటువంటిది ఓటింగ్ అనేటువంటి జరగట్లేదు. దట్స్ అవర్ టార్గెట్ ఈజ్ 85%. సో అర్బన్ ఎపతి అనేటువంటి పోగొడదాం. సిటీలో 66% అలా 80ని టార్గెట్ అనేటువంటి చేద్దాం. సో జిల్లా మొత్తం మీద 16,86,000 ఓటర్స్ అనేటువంటి ఉన్నారు, 16.86 lakh ఓటర్స్ అనేటువంటిది ఉన్నారు. సో దాని తగ్గట్టుగా సిటీ ఓన్లీ సిటీ మాత్రమే అనుకునంటే సుమారు అరౌండ్ 7.5 lakh అనేటువంటిది ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్. ఇది స్టేట్లోనే ఇంత చక్కటి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్టరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ అనేది ఇంత చక్కగా ఈ ఎర్లీ అవర్స్లో ఇంత చక్కగా ప్లాన్ చేసినందుకు
సుప్రీల్ ఎంటైర్ భవానీ అండ్ ద టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ దీని వెనకున్నటువంటి ఆల్ ఇటు ఎంఏఐడి టీం అనేటువంటిది అదర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల ఇటు పోలీస్ టీమ్ అండ్ రెవెన్యూ టీం అన్ని రకాలైనటువంటి డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ మా శ్రీనివాస్ ఎక్కడ కనిపించట్లేదు సో ఈజ్ ద స్వీప్ నోడల్ ఆఫీసరు అతను కూడా ఓవరాల్గా కోఆర్డినేట్ చేసుకొని అనేటువంటి చాలా ఎఫెక్టివ్గా అయినటువంటి చేస్తున్నారు. అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విచ్చేసిన కాలేజ్ స్టూడెంట్స్కి, మీడియాకి, సిఆర్పిఎఫ్ స్టాఫ్కి, అదేవిధంగా సిటీ పోలీస్, ఏఆర్, సివిల్ అండ్ ట్రాఫిక్ సిబ్బందికి, ఇతర మంచి ఇనిషియేటివ్ పెట్టారు ఈరోజు స్వప్నిల్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు. దీంట్లో పోలీస్ శాఖ నుంచి నేను మా సిబ్బంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాకే చెప్పడం జరిగింది, ఈ ఓటు హక్కు అన్నది చాలా ఇట్స్ ఇన్వాల్యుబుల్, అంటే చాలా అమూల్యమైంది. దాన్ని మీరు వెల కూడా కట్టలేరు. చరిత్రలో ఎన్నో వందల సంవత్సరాలు, చాలా కొన్ని వేల యుద్ధాలు, కొన్ని లక్షల మంది చనిపోతే తర్వాత ఫైనల్గా డెమోక్రసీ అనేది, ఆ డెమోక్రసీలో అందరికీ ఓటు హక్కు అనేది రావడం జరిగింది. ఐ మీన్ ఇఫ్ యు లుక్ బ్యాక్ ఎట్ హిస్టరీ, బికాజ్ lot of times we take right to vote as being very granted, something ఒక రైట్ లాగా మనం ఫీల్ అవుతాము. కానీ ఒక 500 years బ్యాక్ కానీ, ఒక అట్లీస్ట్ 100 years బ్యాక్, ఒక 75 years బ్యాక్ ప్రపంచంలో చాలా దేశాలకు కానీ చాలా ప్రాంతాల్లో ఓటింగ్ అనేది కూడా ఉండేది కాదు. టోటల్ డిక్టేటర్షిప్ ఉండేది, లేకపోతే మోనార్కీ అంటే రాజరికం ఉండేది. సో వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ రిపబ్లిక్ హ్యాస్ గివెన్ us, వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ by way of independence, being a republic, being a citizen అన్నది. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా గొప్ప కాన్సెప్ట్స్. దే ఆర్ నాట్ సింపుల్ కాన్సెప్ట్స్. చాలా రెవల్యూషన్స్ జరిగిన తర్వాత ఈ స్థాయికి వచ్చింది ఇది హ్యూమన్ కైండ్. ఎనీవే దట్స్ ఫర్ ఎ డిఫరెంట్ డే. బట్ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్. ఇక్కడ చాలా మంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు హూ ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ ఎంసీసీ, and a lot of staff CRPF who are part of the checkposts, and lot of traffic and AR and civil staff who are part of election duties, and lot of officers and staff who are part of district election administration. మీరందరూ చాలా బాగా చాలా కష్టపడి చాలా ఒత్తిడి కూడా లోని కూడా అప్పటికి కూడా మీరు పనిచేస్తున్నారు. అండ్ all of you are doing a fantastic job. ఈరోజు కూడా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో సీజర్స్ పరంగా స్టేట్లో చాలా మంచి పొజిషన్లో ఉంది. క్రెడిట్ ఆల్ గోస్ టు యూ. సో ఈ నెక్స్ట్ 40-45 డేస్ ఈ ఏదైతే ప్రెషర్స్ కానీ ఏవైతే ఈ పని ఒత్తిడి ఉంటుందో తప్పదు. బట్ ఐఎమ్ షూర్ విత్ ఆల్ ఆఫ్ అస్ వర్క్ యాజ్ ఎ టీమ్ ఇట్ బికమ్స్ ఈజీ. ఎవరు ఒక్కరి మీద ఉండదు, ఇట్స్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ప్లీజ్ డోంట్ think that you are alone, ఇది పనంతా మన మీద పడుతుంది ఒక్కడే, ఐఎమ్ ఆల్ బై మై సెల్ఫ్ అనుకోవద్దు. ఆల్ ఆఫ్ us are with you and all of us will definitely support you, and I'm sure all of us will do a fantastic job. Thank you.